జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటో ఈ పాటికి 30 బాక్సులు వెళ్ళినట్టున్నాయి. ఇంకా ఎన్ని బాక్సులు వెళ్తాయో. కూతురు చేసిన పనికి ఆనందం తట్టుకోలేక ఇలా చేస్తుంది. ఉన్నదంతా ఊడ్చి ఊరందరికీ పెడుతుంది, కానీ ఇంట్లో ఉన్న మనల్ని పిలిచి స్వీట్ ముక్కైనా ఇచ్చిందా? అయినా ఊరందరం మనం ఒకటి కాదు కదా. వదినా, మనం వెళ్ళి మాట్లాడదాం పద. రా. ఏంటో స్వీట్ షాప్ లో కూడా ఇన్ని లడ్డూలుండవేమో. అక్క, మమ్మల్ని ఏమైనా సాయం చేయమంటావా? నేను చేసుకోగలను పార్వతి. మా మీద ఇంకా కోపం పోలేదా అక్క? చెప్పక్క, ఏ పని కావాలంటే ఆ పని చేస్తాము. నేను చేసుకోగలను. అది కాదక్క. పెద్దమ్మా, నాకు స్వీట్ ఇవ్వవా? రే, మేం మాట్లాడుకుంటున్నాం కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను, స్వీట్ కావాలి. వెళ్ళు. పార్వతి, బిట్టు మీద అరుస్తావేంటి? రానన్నా, ఇదిగో నీ స్వీట్ తిను. చూడమ్మా, మా పెద్దమ్మ ఎంత మంచిదో. నువ్వు చెప్పు పెద్దమ్మా, అసలు రామలక్ష్మక్క హాకీ ఎలా ఆడింది? ఏమని చెప్పని బిట్టో? కురుక్షేత్రంలో కృష్ణుడిలా, రావణలంకలో రాముడిలా నిన్న మన రామ విశ్వరూపం చూపించింది. అర్జునుడి గురి తప్పదన్నట్టు రామ కొట్టిన ఒక్కొక్క గోల్ గురి తప్పకుండా వెళ్ళింది. ఓడిపోతుందనుకున్న ఆటను గెలిపించింది. పరువు పోతుందనుకున్న కాలేజ్కి పేరు తీసుకొచ్చింది. అంతా నేనే చేసినట్టు చెప్తావేంటమ్మా? నువ్వు లేకపోతే ఆడగలనా? ఆంజనేయుడు కొండని ఎత్తడానికి కారణం ఆ శ్రీరాముడు అన్నట్టు ఈ రామలక్ష్మి కప్పు కొట్టడానికి కారణం నువ్వే కదమ్మా. నువ్వు ఒప్పించకపోతే హాకీ సంగతి అట్టుంచితే నేను అసలు కాలేజ్కి వెళ్ళేదన్నా. అసలు నువ్వు కాలేజీకి వెళ్ళటానికి కారణం నేను కాదు రామా, ఆద్య. ప్రతి ఆడపిల్ల చదవాలన్న తన ఆశయం నిన్ను కాలేజ్కి వెళ్లేలా చేసింది. నీలో హాకీ ఆడగలవన్న ప్రతిభను తను గుర్తించింది. నీ ప్రతి గెలుపులో ఆద్య అడుగులున్నాయి రామా. థ్యాంక్ యూ ఆద్య. నీకు కృతజ్ఞతలు ఇంతకంటే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి రామా. నువ్వు నన్ను సొంత అక్కలా ఫీల్ అవుతావు. అంతకంటే కృతజ్ఞత ఇంకా ఏముంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.